హలో ఫ్రెండ్స్, జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీ నుంచి నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ జూలై 2న థియేటర్స్లోకి రిలీజ్ అవ్వబోతుంది. అయితే ఇండియాలో మాత్రం ఈ మూవీ జూలై 4న రిలీజ్ అవ్వబోతుంది. రీసెంట్గా ఈ మూవీ యొక్క వరల్డ్ ప్రీమియర్ లండన్లో జరిగింది. అండ్ ఆడియన్స్ నుంచి ఈ మూవీకి కొంచెం మిక్సడ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఎక్కువ మంది మాత్రం ఈ మూవీ గురించి పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు. అండ్ చాలా మంది కూడా జురాసిక్ వరల్డ్ డొమినియన్ తర్వాత మళ్లీ స్టూడియో ఫామ్లోకి వచ్చినట్టుగా భావిస్తున్నారు. వరల్డ్ వైడ్ ఈ జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలోని మూవీస్కి మంచి క్రేజ్ ఉంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాంచైజీలో ఇంతకుముందు వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ మూవీనే. ఆ మూవీలో ఒరిజినల్ జురాసిక్ పార్క్ మూవీలోని క్యాస్ట్ మెంబర్స్ని కూడా చూపించారు. దాంతో ఆ మూవీ ఆ ఫ్రాంచైజీలోనే బిగ్గెస్ట్ మూవీగా నిలుస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే ఆడియన్స్ నుంచి ఆ మూవీకి అంత మంచి రెస్పాన్స్ రాలేదు. కానీ మూవీ మాత్రం $1 బిలియన్ కలెక్ట్ చేసింది. ఈ జురాసిక్ వరల్డ్ ఫ్రాంచైజీలో తక్కువ కలెక్షన్స్ వచ్చిన మూవీ ఇదే. సో ఈ ఫ్రాంచైజీలో వచ్చే మూవీస్కి మిక్స్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ పరంగా మాత్రం అదిరిపోయే కలెక్షన్స్ని రాబట్టగలవు. అండ్ ఈ రీబర్త్ మూవీకి అయితే కొంచెం పాజిటివ్ టాకే వచ్చింది. మరి ఈ మూవీని చూసిన ఆడియన్స్ ఏం చెబుతున్నారో? మైక్ వింక్లర్ అనే అతను జురాసిక్ వరల్డ్ రీబర్త్ చాలా ఫన్గా ఉంది. ఇది మొత్తం కథను ముందుకు తీసుకెళ్లేదు. కానీ ఇక్కడ కథ ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ క్యారెక్టర్స్ బాగున్నాయి. ఇది ఒరిజినల్ ట్రాలజిక్ లాగా అనిపించింది. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా మూవీలోని ఒక సీన్ అయితే నాకు చిల్స్ని కలిగించిందని అతను చెప్పారు. అలాగే ది కార్నర్ వెబ్ అనే అతను జురాసిక్ వరల్డ్ ఈస్ ఎవ్రీథింగ్ యు వాంట్ మూవీ ప్లాట్ సిల్లీగా ఉంది కానీ హూ కేర్స్ మూవీ గార్జియస్గా ఉంది. డనోసస్ ఆసమ్గా ఉన్నాయి. అండ్ జాయిన్ దమ బైలీ నా న్యూ ఫేవరెట్ యాక్టర్స్లో ఒకరు కావచ్చు. మూవీలోని ఒక సీన్ దగ్గర నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ చీల్ చేయాలని అనుకున్నట్టు ఇతను చెప్పాడు. అలాగే డ్రేవిన్ అనతను జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఈ ఫ్రాంచైజీకి ఒక ఫెంటాస్టిక్ ఎడిషన్, మీకు కావలసిన అన్నిటినీ ఈ మూవీ అందిస్తుంది. యాక్షన్ నుండి సినిమాటోగ్రఫీ వరకు గెలత్ అడ్వర్స్కు గ్రేట్ డైనోసర్ మూవీని ఎలా రూపొందించాలో తెలుసు. ఇది ఒరిజినల్ మూవీస్ యొక్క స్పిరిట్ని క్యాప్చర్ చేసిందని ఇతను చెప్పాడు. అలాగే హాష్లీ కార్టర్ అనే ఆమె ఈ జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ అనేది ఈ ఫ్రాన్సిస్లోకి ఒక సాలిడ్ ఎంట్రీ. మూవీలోని కొన్ని యాక్షన్ సీన్స్ రియల్లీ గ్రేట్గా ఉన్నాయి. అండ్ విజువల్స్ స్టన్నింగ్గా ఉన్నాయి. న్యూ డైనోసర్లను అండ్ అవి ఎంత భయానకంగా ఉంటాయో ఈ మూవీలో చూపించిన తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఈ మూవీలో జురాసిక్ పార్క్ స్పిరిట్ ఉంది. అండ్ ఒరిజినల్కి కొన్ని మంచి కాల్ బ్యాక్స్ ఉన్నాయని ఈమె చెప్పింది. అలాగే ఎరిన్ అనే అతను మూవీని చూస్తూ మంచి సమయాన్ని గడిపాను. డైనోసర్లు మళ్లీ స్కేరీగా మారడం చూసి హ్యాపీ అయ్యాను. అలాగే గరత్ ఎడ్వర్డ్స్ మూవీలో కనిపించే డైనోసర్ల యొక్క స్కేల్ని మీరు ఫీల్ అయ్యే విషయంలో అండ్ వాటిని టెరిఫైయింగ్ వేలో ప్రెజెంట్ చేయడంలో ఇతను గ్రేట్గా వర్క్ చేశాడు. మూవీలో కొన్ని గ్రేట్ సెట్ పీసెస్ కూడా ఉన్నాయంటూ ఇతను చెప్పాడు. సో ఇలా ఈ మూవీలో డైనోసర్లు ఆసంగా అండ్ టెరిఫైయింగ్గా ఉన్నాయంటూ, యాక్షన్ సీన్స్ బాగున్నాయంటూ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ గరత్ అడ్వార్స్ మూవీని చాలా బాగా డైరీ చేసినట్టు చెబుతున్నారు. అండ్ కొంతమంది మూవీలోని ఒక పర్టికులర్ సీన్ వారిని చాలా హ్యాపీ చేసిందని చెబుతున్నారు. మరి ఆ సీన్ ఏమై ఉంటుందో చూడాలి. అలాగే ఈ మూవీలో కనిపించబోయే డోలరస్ గురించి కూడా చాలామంది ఆ క్యారెక్టర్తో ప్రేమలో పడడానికి రెడీగా ఉండండి. డోలరస్ ఇస్ ది గోట్ అని చెప్తున్నారు. అలాగే ఈ మూవీకి కొన్ని నెగటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. వాటిలో ఎక్కువ మంది నెగటివ్గా చెబుతుంది మూవీ స్టోరీ గురించి. జాన్ ఫ్లిక్కింగర్ అనే అతనైతే యాక్చువల్గా మూవీ కాన్సెప్ట్ చాలా సాలిడ్గా ఉంది. కానీ స్టోరీ మాత్రం అంత మంచిగా లేదు. మూవీలో కనిపించబోయే రివర్ సీక్వెన్స్ తప్ప మిగిలినవన్నీ కూడా అంత బాగా లేవు. క్యారెక్టర్స్ డల్గా ఉన్నాయి. క్యారెక్టర్స్ మధ్య ఎలాంటి కెమిస్ట్రీ లేదు. మూవీలోని
కొన్ని డైనో డిజైన్స్ ఓల్డ్ మాన్స్టర్ మూవీ వైబ్ని తిరిగి తీసుకొస్తుంది. కానీ మూవీ వాటిని సరిగ్గా యూస్ చేసుకోలేదు. అలాగే ఈ ఫ్రాంచైజీ ఎటు వెళ్తుందనే దానిపై ఎటువంటి మూమెంటం సెటప్ ఎగసైట్మెంట్ లేకుండా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఇంతకు ముందు వచ్చిన కొన్ని మూవీస్ అంతా హాఫ్గా లేదు కానీ ఎంటీగా అనిపించిందని ఇతను చెప్పాడు. సో ఇలా ఈ మూవీపై కేవలం కొన్ని మాత్రమే నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. అలాగే మూవీని చూసిన వారిలో చాలామంది కూడా మూవీ బాగుందని చెబుతున్నారు. అలాగే మీరు ఒకవేళ జురాసిక్ పార్ట్ 3 అన్ఫాలింగ్ కింగ్డమ్ మూవీస్ని ఎంజాయ్ చేసినట్లయితే ఈ మూవీని కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారని చెబుతున్నారు. మరి రాబోతున్న ఈ జురాసిక్ వరల్డ్ రీబర్గ్ మూవీ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్గా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మన రివ్యూస్ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని ఎవరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్.